బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమం ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎలకత్తులో భారీగా ఏర్పాటు చేయబోతుంది. ఇదే అంశం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఈ నెల 27న ఎలకత్తులో భారీగా నిర్వహించబోతున్నారు. ఈ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్తున్నారు? ముందుగా మహబూబాద్ జిల్లా న్యూస్ ఛానల్ ద్వారా మహబూబాద్ జిల్లా ప్రజానికానికి, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి దేశంలో అనేక రాజకీయ పార్టీలు పుట్టినాయి, అనేక రాజకీయ పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజల అవసరాల కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం పుట్టిన పార్టీ ఆ రోజు టీఆర్ఎస్, ఈరోజు బీఆర్ఎస్. కేసీఆర్ గారి నాయకత్వంలో 14 ఏళ్ళు బ్రహ్మాండమైన ప్రజా పోరాటం చేసి, శాంతియుత పోరాటం చేసి, సకల జనులందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ సాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ప్రజలు తెలంగాణ సాధించిన నాయకుడు, పాలకుడుగా ఉంటే మాకు మేలు జరుగుతుంది అని ఆశించి 10 ఏళ్ళు మరి అధికారాన్ని కట్టబెట్టినటువంటి ప్రజలకు ఈ రాష్ట్రం అందరికంటే ఆకరణ పుట్టిన రాష్ట్రం, దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టే ప్రయత్నం చాలా వడివడిగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. అందరి ప్రజా సంక్షేమమే పరమావధిగా తెలంగాణ ప్రజలకు ఒక శ్రీరామ రక్షలాగా బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రస్థానం పాలన జరిగిన క్రమంలో ఈ పార్టీ పుట్టి 24 ఏళ్ళు పూర్తి చేసుకొని 25వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా బ్రహ్మాండంగా రజతోత్సవాన్ని వరంగల్ వేదికగా, వరంగల్ ఆనుకొని ఉన్న ఎల్కతుర్తిలో 27వ తారీఖు 5 గంటలకు బ్రహ్మాండమైన ప్రజా బహిరంగ సభ జరగబోతూ ఉంది. రాష్ట్రం, దేశం కూడా ఈ ఎలకతుర్తి వైపు చూస్తూ ఉంది. కేసీఆర్ గారు ఏం చెప్తారు, ప్రజలకు ఎలాంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇస్తారు, కార్యకర్తలకు ఎట్లాంటి ప్రోత్సాహాన్ని ఇస్తారు అని చెప్పి అందరు ఎదురు చూస్తున్న క్రమంలో ఈ సభ జరగబోతూ ఉంది. దానికి లక్షలాదిగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, తెలంగాణ ప్రజానీకం తరలి వస్తుంది. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము దాదాపు నెల రోజులుగా ప్రతి ఇంటికి ఈ సభ గురించి తెలిసే విధంగా మేము ప్రయత్నం చేశాము. ఇప్పుడు 2 రోజులే మరి మిగిలి ఉంది. ఇవాళ 25 అయితే 26, 27వ తారీఖునే జరగబోతుంది. కాబట్టి దీని ద్వారా ప్రజలకు కేసీఆర్ గారు ఇచ్చే సందేశంతో పాటు ప్రజానికాన్ని, ఇది మన జిల్లాకి ఇచ్చిన గౌరవం. తెలంగాణ ఉద్యమంలో కానీ సింహగర్జన లాంటి సభలన్నీ వరంగల్లో జరిగినాయి. విజయవంతమైన అన్ని సభలు, చరిత్రలో నిలిచిపోయే అన్ని సభలు వరంగల్లో జరిగిపోయినాయి. కాబట్టి మన రికార్డ్నే మనం అధిగమించే విధంగా, మన రికార్డ్నే మనము చెరిపేసే విధంగా ఈ సభ జరగబోతుంది. కాబట్టి మహబూబాద్ జిల్లా ప్రజానీకం, వరంగల్ జిల్లా ప్రజానీకం అందరికంటే ముందు ఈ సభలో ఉండాలని, విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సభ జరగడానికి కొద్ది రోజుల ముందే జిల్లా ముఖ్య నేతల మధ్య కూడా సమన్వయ లోపం ఏర్పడని చెప్పేసి కూడా ఎవరికి వారే ప్రెస్ మీట్లు పెట్టుకుంటారని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీంద్రరావు కూడా ఆరోపిస్తున్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? ఒక కుటుంబం అన్నాక ఇది ఒక మహాసముద్రం. బీఆర్ఎస్ పార్టీ ఒక మహాసముద్రం. కేసీఆర్ గారు మా అందరికి నీడ, మాకు తండ్రి లాంటోడు. ఒక ఇంట్లో ఒక తల్లి కడుపున పుట్టిన 2 పిల్లలకే మనస్పర్ధలు వస్తాయి. రవీంద్రరావు గారికి ఏ విషయంలో అసంతృప్తి వచ్చిందో నాకు తెలియదు. నేను సాధ్యమైనంత మేరకు పార్టీ శ్రేణులందరినీ, కుటుంబ సభ్యులందరినీ కలుపుకొని అందరితో సమన్వయం చేసుకొని మరి ఈ బాధ్యతను నెరవేరుస్తున్నా అని నేను భావిస్తూ ఉన్నాను. వారికి ఏదైనా విషయంలో ఇబ్బంది అయితే దాన్ని కూడా పార్టీ చూసుకుంటుంది. మాకెవ్వరికి ఎలాంటి సమన్వయం లోపం కానీ, అసంతృప్తులు కానీ లేవు. రవీంద్రరావు గారిని కూడా పార్టీ బ్రహ్మాండంగా గౌరవించి, గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చింది. నన్ను బ్రహ్మాండంగా గుర్తించి
ఎమ్మెల్సీ ఇచ్చింది, మంత్రి ఇచ్చింది. కవిత గారికి 2 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చింది, ఒకసారి గెలిచింది, ఒకసారి ఓడిపోయింది. ఈ పార్టీని నమ్ముకొని వచ్చిన శంకర్ నాయక్ గారు 2 సార్లు ఎమ్మెల్యే అయినరు. రెడ్డియా నాయక్ గారు ఈ పార్టీని నమ్ముకొని వచ్చి ఎమ్మెల్యే అయినరు. కాబట్టి అసలు అవకాశాలు లేని వాళ్ళు, కేసీఆర్ నమ్ముకొని మొదటి రోజు నుంచి ఉన్నవాళ్ళు అనేక మంది పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. అందరికీ ఒకేసారి రాకపోవచ్చు, కానీ అవకాశం వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో మరి దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మా కుటుంబంలో సమస్యలు ఉంటే కుటుంబంలో పరిష్కరించుకుంటాం. వేదికలు ఎక్కి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం మరి ఎంతవరకు కరెక్టో వారు కూడా సీనియర్ లీడర్, వారు కూడా చాలా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. కాబట్టి అది ఏ విధంగా సరి అయిందో వారిని అడిగితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తాను. ఈ సభకు జిల్లా నుంచి ఎంతమందిని తరలించబోతున్నారు? ఈ సభ ద్వారా కేసీఆర్ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఈ జిల్లా నుంచి మహబూబాద్, డోర్నకల్ నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. 10,000 మంది దూరం ఉంది కాబట్టి మహిళలు వద్దని, వృద్ధులు వద్దని మరి 10,000 మంది టార్గెట్ ఇచ్చారు. కానీ ఏ గ్రామానికి పోయినా మీ ఊరు నుంచి 50 మంది, 100 మంది రావాలంటే మాకు ఎక్కువ కావాలి, వాళ్ళే సరిపోతారా? మేము కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారు మాట్లాడేది వినాలి అని చెప్పి చాలా ఉత్సాహంగా మాకు డిమాండ్ పెరుగుతూ ఉంది. ఇప్పటికే మానకోటకు సంబంధించి 10-11 మందికి తరలించడానికి వాహనాలు ఏర్పాటు చేసుకున్నాం. కొన్ని ఆర్టీసీ బస్సులు, కొన్ని ప్రైవేట్ బస్సులు, కొన్ని డీసీఎంలు, ఏ వెహికల్ అయితే వెళ్ళగలుగుతుందో అవన్నీ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి 200 మందికి ఒక బాధ్యులను ఇచ్చినాం. మాకు ఇప్పటికే మా కౌన్సిలర్లు ఉన్నారు, మున్సిపల్ వార్డుకు సంబంధించిన నాయకత్వం ఉంది. ఎదిగిన నాయకత్వం మహబూబాద్, డోర్నకల్లో బ్రహ్మాండంగా ఉంది. అలాగే మాకు పాటుగా వచ్చే కొత్తగూడెం, గంగారం నుంచి జనాలు వస్తున్నారు, గార్ల బయ్యారం నుంచి వస్తున్నారు. దయాకర్రావు గారు అక్కడ పాలకుర్తికి సంబంధించి, తొడూరు, పెద్దవంగరకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు. మేమే ఎండలను దృష్టిలో పెట్టుకొని, దూరాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమందిని మేమే తగ్గించుకున్నాం. కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారు అంటే, ప్రజలకు ఇచ్చిన హామీల కంటే ప్రజలు ఇవ్వకుండా ప్రజల అవసరాలు తెలుసుకుని ఎక్కువ సంక్షేమాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్. కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పలేదు, మిషన్ భగీరథ ఇస్తామని చెప్పలేదు, లేకపోతే రైతు బంధు ఇస్తామని ఎక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో మేము చెప్పలేదు. ఇంటింటికి నీళ్ళు ఇవ్వకుండానే ఓట్లు అడిగితే ఓట్లు వేయద్దు, మా వాళ్ళని ఓడించమని చెప్పిన ఒక గుండె ధైర్యం ఉన్న నాయకుడు కేసీఆర్. కానీ ఇవాళ అనేక మాయ మాటలు చెప్పి, అనేక అబద్ధాలు హామీలు ఇచ్చి, మోసం చేసి ప్రజల్ని, మహిళల్ని, పెద్ద ఎత్తున గిరిజనులను మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేక ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితిలో లేదు. అందరినీ, మంత్రులందరూ కూడా సమిష్టిగా బాధ్యతాయుతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించట్లేరు. వాళ్ళ సంపాదనే, వాళ్ళ దోపిడీ మాత్రమే మరి పనిగా పెట్టుకొని పనిచేస్తున్న క్రమంలో మహిళలకు ఇస్తానా 2,500 రూపాయలు ఇవ్వలేదు. ఇవాళ ఊళ్ళలో మంచినీళ్ళు రాని పరిస్థితి, మళ్ళీ బిందెలు ఎత్తుకొని మహిళలు రోడ్డు ఎక్కే పరిస్థితి. అలాగే రైతు బంధు బంద్ చేసిండ్రు, సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు. కాబట్టి ఇవాళ మానకోటకు వచ్చిన, డోర్నకల్కి వచ్చిన నిధులే తిరిగి మళ్ళీ పోతే పట్టించుకున్న నాదు లేడు. మా నాయకత్వంలో ఆ రోజు శంకర్ నాయక్ గారు, రెడ్డియా నాయక్ గారు, కవిత, నేను అందరం కలిసి ఒక మెడికల్ కాలేజ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక నర్సింగ్ కాలేజ్, ఒక హార్టికల్చర్ కాలేజ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక విద్యా సంస్థలను తీసుకొచ్చినాం, అభివృద్ధికి నిధులు తీసుకొచ్చినాం. మరి అనేక తండాలు గ్రామ పంచాయతీలు చేసుకున్నాం, అన్ని తండాలకు రోడ్లు వేసుకున్నాం. కానీ ఈరోజు 15 నెలలు అయిపోయింది, 16 నెలలు అయిపోయింది. మానకోటకు వచ్చిన నిధులు మళ్ళీ పోతే, క్యాన్సిల్ చేస్తే తిరిగి తీసుకొచ్చే నాదుడు లేడు. ఇవాళ అనేక సమస్యలు ప్రజానీకం ఎదుర్కొంటున్నారు. మేము ఇవాళ 1.5 సంవత్సరం కాలమైంది. పోయిన జనవరిలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు కావాలి. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే స్థాయిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదు. ఇవాళ వచ్చినప్పుడే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నాం, 1.5 సంవత్సరం అయింది.
మరి ఎక్కడ కూడా ఒక ఇల్లు మొదలుపెట్టిన పాపాన పోలేదు. కాబట్టి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తెలంగాణ ప్రజల గొంతుకై బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పక్షాన పోరాటం చేస్తుంది. దానికి మీరెవరు కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, గురుకుల పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ధైర్యంగా మీరు కూడా పోరాడండి. మీకు అండగా కేసీఆర్ ఉన్నాడు, బీఆర్ఎస్ ఉంది. మీకు రక్షణ కవచం లాగా మేము పనిచేస్తామని చెప్పడానికి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీకి ఉన్న 60 లక్షల మంది మెంబర్షిప్ తీసుకున్న మా కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరికీ ప్రజల పక్షాన సైనికులుగా పోరాటం చేయండి అని చెప్పి ఒక సందేశాన్ని ఎల్లుండి ఇవ్వబోతున్నారు ఎలకతుర్తి మహావేదిక నుంచి. కాబట్టి దీన్ని విజయవంతం చేయండి, జయప్రదం చేయండి, స్వచ్ఛందంగా అందరు తరలి రమ్మని చెప్పి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేసాం, ప్రజలు మాత్రం మాయమటే ఉన్నారు. ప్రజలు కూడా పండగ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు అంటారు. ఏం చెప్తారు? ఎవరిని ప్రజలు నమ్ముతారో తెలుసుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. నిజంగా మీకు అంత ధైర్యం, మీరు అన్నీ చేసి ఉంటే గ్రామ పంచాయతీలు ఎందుకు పెట్టలేక, ఎన్నికలు ఎందుకు పెట్టలేక చేతులు ఎత్తేసిందని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే రేవంత్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళే ముందు వాళ్ళ ఎమ్మెల్యేలను పిలిచి మీ పనితీరు బాగలేదు, మీ పతియార బాగలేదు, మీరు ఓడిపోబోతున్నారు, మిమ్మల్ని ప్రజలు నమ్మట్లేరు, మీ ద్వారా నాకు చెడ్డ పేరు వస్తుంది, మీరు ప్రజల్లో ఉండి దీన్ని సరి చేసుకోమని ఇవాళ ఎన్నికలు పెడితే 25-30 సీట్ల కంటే ఎక్కువ వచ్చేటట్లేదు. ఇంత తొందరగా దేశవ్యాప్తంగా ఒక రాజకీయ పార్టీ, ఒక ప్రభుత్వం ప్లాఫ్ అయిన చరిత్ర ఎప్పుడు లేదు. మీ వల్ల నా చరిత్ర కూడా మరి మసకబారిపోతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలకు మొన్ననే వాళ్ళకు వచ్చిన సర్వే రిపోర్ట్ చూపించిండు. ఈ సర్వే రిపోర్ట్ ఇంటెలిజెన్స్ చేసింది, ఎస్బీ చేసింది, కాంగ్రెస్ పార్టీ స్వయంగా సునీల్ కొనుగోలు ద్వారా చేసుకున్నారు. 63 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఎన్నికలు పెడితే సగం సీట్ల కంటే తక్కువ పడిపోయినరు. రేపు రాజీనామా బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసిన ఎమ్మెల్యేలు పోటీ చేస్తే ఒక్కళ్ళు కూడా గెలిచే పరిస్థితి లేదు అంటేనే మీ బలం ఏందో మరి మీకు ఫీల్డ్లో తెలుస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వైపు ఎవరున్నారు, ఎవరు లేరు, కాంగ్రెస్ వైపు ఎవరు ఉన్నారు అనేది త్వరలో తేలబోతుంది. వాళ్ళు ఇప్పటికే వాళ్ళ గుండెల్లో, ఈ సభ కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, సభ తర్వాత మా పరిస్థితి ఏందని చెప్పి. కాబట్టి రేవంత్ రెడ్డి మాట్లాడే తప్పుడు మాటలకు, అబద్ధపు మాటలకు ఒక పరాకాష్ట ఈ బహిరంగ సభ అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేశాము. ఆ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరకపోవడం ఇప్పుడు రేపు జరిగేటువంటి ఎలకతుర్తి సభ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కూడా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు చెప్తున్న. కెమెరా పర్సన్ శ్రావంత వెంకన్న, మహబూబ్ జిల్లా.